హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. ఐలూరు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భువనగిరి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎండి ఇస్మాయిల్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం భువనగిరి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బబ్బూరి హరినాథ్ గౌడ్, ఐలూరు జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ, రక్తదానం ఇవ్వడం అంటే ప్రాణదానం చేసినట్లని, ఆపదలో ఉన్నవారికి, తలసేమియా బాధితులకు ప్రాణం పోసేటటువంటి రక్తదాన శిబిరానికి వచ్చి రక్తం ఇచ్చిన దాతలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అంటే ఇస్మాయిల్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వంచ దామోదర్ రెడ్డి, గోరుపల్లి శ్రీనివాసరెడ్డి, పైల లింగారెడ్డి, శ్రీకాంత్, వారాల నర్సిరెడ్డి, ఐలూరు జిల్లా ఉపాధ్యక్షులు కుక్కదేవు సోమయ్య, ఐలూరు జిల్లా సహాయ కార్యదర్శి బోలపల్లి కుమార్, చింతల రాజశేఖర రెడ్డి, కోశాధికారి బొడ్డు కిషన్, సురకంటి రంగారెడ్డి, ఎస్కే అమీద్ పాషా, ఇస్మాయిల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ ఎండి ఇస్మాయిల్ గారు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరి న్యాయవాదులు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద సమరశీలమైనటువంటి పోరాటాలు నిర్వహించి ఈరోజు న్యాయవాదులు అంటే ఒక న్యాయవాద వృత్తితో పాటు సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతల మీద వ్యతిరేకంగా పనిచేయాలి, దాని అన్నిటి మీద చైతన్యవంతంగా ఉండి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయాలనే ఒక లక్ష్యంతో మరి వారి చిన్ననాటి నుంచి కూడా అనేక మన సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయి ఇప్పటికీ సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలూరు అట్లాగే బార్ అసోసియేషన్ నుండి ఇలా రక్తదాన శిబిరం చేయడం ద్వారా మొత్తం యువత కూడా ఇస్మాయిల్ గారి ఆదర్శం తీసుకొని మరి ఒక 25-30 మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఈరోజు ఇస్మాయిల్కి నివాళులు అర్పించినట్టుగా మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీగా భావిస్తూ వారికి ఇవే మా జోహార్లు అర్పిస్తాము.